2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కరీంనగర్ జిల్లాలో వాగులు పొంగి పొర్లుతూ ఉన్నాయి. గత వారం రోజులుగా పడుతున్న వానలతో చెరువులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. వర్షాల ప్రభావంతో లోతట్టు కాలనీల ప్రజలు అవస్థలు పడుతూ ఉండగా ఈ వర్షాలు మరికొన్ని రోజులు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు బాగా అలర్ట్ అయ్యారు. జిల్లాలో తాజా పరిస్థితిని వెంకటేష్ అందిస్తారు. వారం 10 రోజులుగా కురుస్తున్న జడివానతో కరీంనగర్ జిల్లా తడిసి ముద్దవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత 2-3 రోజులుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అయితే జిల్లా కేంద్రంతో పోల్చుకుంటే మిగతా ప్రాంతంలో జిల్లాలోని మిగతా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సిరిసిల్లలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా జిల్లాలోని మిగతా మండలాల కనుక వాతావరణ శాఖ లెక్కల ప్రకారం వర్షపాత వివరాలు కనుక చూస్తే బోయినపల్లి, రాయకల్, మెట్పల్లిలో 4.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, కతలాపూర్లో 4.5 సెంటీమీటర్లు, వేములవాడలో 4.4 సెంటీమీటర్లు, కొడిమ్యాలలో 4.2, రామడుగులో 3.9, కమాన్పూరు, కరీంనగర్లో 3.6, గంగాధరలో 3.4, మహాముత్తారం, జూలపల్లిలో 3.3 సెంటీమీటర్లు, మల్యాలలో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా చూస్తే గంభీరావుపేట, మల్లాపూర్, సారంగపూర్, జగిత్యాలలో 3 సెంటీమీటర్లు వర్షం కురిసింది. గత 10 రోజులుగా కనుక చూస్తే కనుక వర్షాలు భారీగా నమోదవుతుండటంతో గతంలో ఉన్న వర్షాభావ పరిస్థితులు నెలకొన్న మండలాల సంఖ్య కూడా భారీగా తగ్గిందని చెప్పొచ్చు. 10 రోజుల క్రితం వరకు దాదాపు 18 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా ఈ 10 రోజుల్లో కురిసిన వర్షపాతంతో ఈ సంఖ్య 7కు తగ్గింది. ముఖ్యంగా చెరువులు, కుంటలు కూడా జలమయం అవుతున్నాయి. అదేవిధంగా నిన్న కురిసిన వర్షాలతోటి కొన్ని చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన పిడుగులు కూడా పడ్డాయి. ఒక సైదాపూర్ మండలము గన్పూర్లో ఒక మేకల కాపరి, అదేవిధంగా మానకొండూరు మండలములో కూడా ఒక మేకల సంపతి అనే మేకల కాపరి ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా మల్లాపూర్ మండలంలో పిడుగుపాటుకు అక్కడక్కడ కొన్ని గుడిసెలు కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు జిల్లాలో కనుక చూస్తే మనకు 39వ వాగు ఏదైతే ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉందో 39వ వాగు దాదాపు 10 ఏళ్ళుగా అక్కడ ప్రవాహం లేదు. ఆ ప్రవాహం పెరిగి నిన్నటి నుంచి కూడా 39వ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 39వ వాగు సైదాపూర్ మండలం కోహెడ దగ్గర వాగు పొంగి పల్లిస్తుండటంతో ఇటు సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ మీదుగా వరంగల్కు పోయే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ఉదయం నుంచి కూడా అక్కడ ట్రాఫిక్ను నిలిపివేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే అటు కోహెడ మండలంలోని శనిగారం ప్రాజెక్టు దాదాపు 10 ఏళ్ళుగా శనిగారం ప్రాజెక్టులోకి నీటి చుక్క రావడం లేదు. కానీ ఇప్పుడు కురుస్తున్న వర్షాలతోటి శనిగారం ప్రాజెక్ట్ అంతా కూడా నిండిపోయింది. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఒక స్కూల్ దగ్గర ఉన్న పరిస్థితిని చూస్తే ఇక్కడ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దర్పణం పట్టే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది రామ్నగర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నాం. ఈ హై స్కూల్ ప్రాంగణం అంతా కూడా చెరువును తలపిస్తుంది. గత కొద్ది రోజులుగా విద్యార్థులంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఇలాంటి వరదలను దాటుకొని క్లాస్ రూమ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇట్లా ఉంది. ఎత్తు మీదిన ప్రాంతాలు పరలేకపోయినా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇదే విధమైన నీరు నిలిచి ఉంది. ఇట్లాంటి పరిస్థితులు జిల్లా కేంద్రంలో ఉన్న అటు లక్ష్మీనగర్, తర్వాత హౌసింగ్ బోర్డు కాలనీ, తర్వాత ఇటు రామ్నగర్, జ్యోతినగర్ ఏరియాలో కూడా చాలా చోట్ల ఇట్లాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు ఎక్కువగా వరద ఉధృతి అంతా కూడా ఇళ్లలోకి ప్రవహించి చాలా చోట్ల కూడా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది. ప్రజలకు ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఉదయం అంతా కూడా తెరిపినిస్తూ రాత్రిపూట వర్షం పడుతుంది. దీంతో తెల్లవారుజాము వరకు కూడా మీకు వర్షం పరిస్థితి కనిపించకుండా సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో ఇంకో 2-3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇప్పటికే అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఎవరు కూడా రెవెన్యూతో సహా ఎవరు కూడా లీవ్లోకి వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఎట్లాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులను సూచించిన నేపథ్యంలో ఎక్కడికక్కడ రెవెన్యూ అధికారులు పలు గ్రామాలను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా లోయర్ మానే డ్యాంలో కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఇది పరిస్థితి ఇంకో ముందు కొనసాగితే రబీ పంటలకు చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది. అదేవిధంగా ఈసారి ఖరీఫ్ పంటలకు కూడా ఈసారి మేలు చేసే వర్షాలు కురుస్తున్నాయి. ఇది కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.